నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు పండుగ గురించి కాదు. ఇది అధర్మం మీద ధర్మం గెలిచిన ఒక అఖండ విజయం. మనిషి లోపల ఉన్న భయాన్ని పటాపంచలు చేసి అభయాన్నిచ్చే ఒక అద్భుతమైన రోజు. అదే నరసింహ జయంతి. మరి దాని వెనకున్న శక్తి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ మాటలు చూడండి. మృత్యుమృత్యుం నమామ్యహం అంటే మృత్యువుకే మృత్యువైన వానికి నమస్కరిస్తున్నాను అని. ఆలోచిస్తేనే ఎంత శక్తివంతంగా ఉందో కదా. భయానికే భయం పుట్టించే శక్తి ఇది. ఈ జయంతి వెనుకున్న అసలైన భావం కూడా ఇదే అన్మాట. మనందరికీ ఇంట్లో ఏదో తెలియని నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. దాన్ని ఎలా తొలగించాలి? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చూపిస్తాయి. ముఖ్యంగా ఈ జయంతి రోజున మనం ఏం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయో చూద్దాం. సరే, అసలు కథలోకి వెళదాం. ఇంతటి శక్తివంతమైన అవతారం రావాల్సిన అవసరమేమొచ్చింది? కారణం అధర్మం, భయం పెరిగిపోవడమే. ఆ కథ మొదలయ్యేది హిరణ్యకశిపుడి పాలనతో. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడుండేవాడు. అతను లోకాన్నే గడగడలాడించాడు. బ్రహ్మదేవుడి నుంచి ఒక స్పెషల్ వరం సంపాదించుకున్నాడు. ఆ వర గర్వంతో ఇక తనకు చావేలేదు, తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని విర్రవీగాడు. అహంకారం తలకెక్కిందనమాట. అయితే హిరణ్యకశిపుడి పాలన అంటే కేవలం ఒక రాక్షసుడి కథ కాదు. అది మనలో పేరుకుపోయే అహంకారానికి, భయానికి ఒక సింబల్. అతని రాజ్యంలో అధర్మం, అహంకారం, భయం ఇవే రాజ్యమేలై. మరి ఇంతటి భయంకరమైన పరిస్థితిలో దైవం ఎలా స్పందించింది? ఎవరూ ఊహించని విధంగా సమాధానమిచ్చింది. ఒక స్తంభం నుంచి ఆవిర్భవించింది. ఆ అద్భుతమైన ఘట్టమేంటో ఇప్పుడు చూద్దాం. కథ అందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని అహంకారంతో అడుగుతాడు, ఏరా, నువ్వు చెప్పే ఆ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని. ఆ భక్తుడి మాట నిలబెట్టడానికి భగవంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అందుకే చూడండి, నరసింహస్వామికి స్తంభోద్భవుడు అని పేరు. అంటే స్తంభం నుంచి పుట్టినవాడు అని. దీని వెనకున్న అసలు అర్థమేంటంటే, ఆర్తితో మనస్ఫూర్తిగా పిలుస్తే చాలు, వెంటనే పలికే దైవం ఆయన, తక్షణమే ఆదుకుంటాడని నమ్మకం. ఈ అద్భుతమైన ఆవిర్భావం జరిగింది ఎప్పుడంటే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు. హిరణ్యకశిపుడికి ఉన్న వరాన్ని ఛేదించడానికి భగవంతుడు మనిషి కాదు, జంతువు కాదు, రెండూ కలిసిన ఒక నరమృగ రూపంలో, అంటే సింహం తల, మనిషి శరీరంతో నరసింహుడిగా అవతరించాడు. ఇది దైవ సంకల్పంలోని పరిపూర్ణతను చూపిస్తుంది. సరే, ఈ అద్భుతమైన కథ నుంచి మనం స్ఫూర్తి పొందాం కదా. మరి ఇప్పుడు ఆ శక్తితో మనమెలా కనెక్ట్ అవ్వాలి? ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోగలిగే ఒక శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పూజకు అత్యంత పవిత్రమైన సమయం సూర్యాస్తమయం. స్వామివారు ఆవిర్భవించింది కూడా అదే ప్రదోషకాలంలో. సో ఆ టైంలో పూజ చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. పూజ చాలా సింపుల్. ఇందులో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయి. మొదట అభిషేకం, తర్వాత దీపారాధన, ఆ తర్వాత నైవేద్యం, ఫైనల్గా మంత్రజపం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మొదటి స్టెప్ అభిషేకం. సాధారణంగా దేవుడికి పాలతో, నీళ్లతో అభిషేకం చేస్తాం. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే పానకంతో అభిషేకం చేస్తారు. అంటే బెల్లం నీరు. ఎందుకంటే స్వామివారిది ఉగ్రరూపం కదా. ఆ ఉగ్రత్వాన్ని, ఆ కోపాన్ని శాంతింపజేయడానికే ఈ పానకం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రెండోది దీపారాధన. ఇది కూడా చాలా ప్రత్యేకమైనది. ఆవు నెయ్యితో 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ 9 ఎందుకు అంటే స్వామివారికి నవనరసింహ రూపాలున్నాయి. ఆ 9 రూపాల అనుగ్రహం మనకు కలగాలని కోరుకుంటూ ఈ 9 ఒత్తుల దీపం వెలిగిస్తామన్నమాట. ఇక మూడోది నైవేద్యం. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన విషయముంది. స్వామికి వడపప్పు, పానకం, మజ్జిగలాంటివి సమర్పిస్తాం. ఇవన్నీ కూడా శరీరానికి చలువ చేసే పదార్థాలు. ఆలోచించండి, ఎండలు మండిపోయే ఈ వైశాఖమాసంలో వేడిని తగ్గించే నైవేద్యం పెట్టడం వెనుక ఎంత గొప్ప సైన్సుందో. సరే, ఈ పూజ ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఈ శక్తి కేవలం మన పూజాగదికే పరిమితం కాదు. కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఈ శక్తి భూమి మీద స్థిరపడి ఉంది. అవేంటో చూద్దాం.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రదేశాలున్నాయి. ఒకటి అహోబిలం, దీన్నే నవనరసింహ క్షేత్రమంటారు. ఇక్కడే స్వామివారు 9 రూపాల్లో కొలువైయున్నారు. అలాగే యాదాద్రి కూడా చాలా శక్తివంతమైన క్షేత్రం. ఈ ప్రదేశాలు ఆ దైవిక శక్తికి పవర్ హౌజెస్ లాంటివి అన్నమాట. ఓకే, ఇదంతా చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఈ మొత్తం ఆరాధన వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మనల్ని భయం నుంచి అభయానికి తీసుకువెళ్లడం. అంటే సంపూర్ణ నిర్భయత్వం. ఇదే మనకు దొరికే అంతిమ రక్షణ. ఈ మంత్రాన్ని చూడండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. చాలా శక్తివంతమైన మంత్రమిది. దీన్ని 108 సార్లు జపిస్తే అపమృత్యు భయం, శత్రుభయం ఇలాంటి ఎలాంటి భయాలైనా సరే తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. నరసింహస్వామిది ఒకేసారి 2 రూపాలు. అధర్మాన్ని, చెడుని నాశనం చేసేటప్పుడు ఆయనది ఉగ్రరూపం. కాని అదే భక్తుల దగ్గరకొచ్చేసరికి ఆయన శాంతస్వరూపుడు. లక్ష్మీదేవితో కొలువయుండి అభయమిస్తాడు. సరే, ఈ మొత్తం చర్చ తర్వాత ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలోంచి భయమనే ఫీలింగే పూర్తిగా వెళ్ళిపోతే ఆ నిర్భయత్వం, ఆ ధైర్యం మనకు ఎలాంటి శక్తినిస్తుంది? అది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది?